ఎప్పుడు మా వాళ్ళు తిడతా ఉంటారు. ఏ రోజు మీ వాళ్ళకి నగలు ఎట్లా పెట్టారా? నగలు నట్రా పెట్టడానికి మాది కళ్యాణ్ జ్యువెలరీస్ కాదు, కళ్యాణ్ టిఫిన్ సెంటర్. కావాలంటే ఒక దోశ పెడతారు. ఏంటి ఈ రోజు ఇలా మాట్లాడుతున్న? కొబ్బరి తాగొచ్చారా? తాగొచ్చారంటే మగాళ్ళన్నా కొంచెం తాగుతారే. ఈ సైడ్ మా బ్యాచ్ వాళ్ళు కొంచెం వేయలేదా? అయ్యో ఆ సైడ్ ఏదో ఉత్సాహం కోసం కొంచెం తాగుతాం, తప్పేమమ్మాయి. ఎందుకంటే మీ మగాళ్ళు ఇలా తాగుతారు? ఆ తాగే డబ్బులు పెద్ద కారు కొనుక్కోవచ్చు. వినండి, మీ ఆడాళ్ళు మేకప్ వేసుకోవడం మానేస్తే ఆ డబ్బులు తెలియకుండా కొనొచ్చు. మేకప్ వేసుకునేది మీ అందరికంటే అందంగా కనిపించడానికి. మేము తాగేది కూడా మీరు మా గంటికి అందంగా కనపడడానికి. అందుకే వీళ్ళ సరళతో గొడవ వేసుకుంటారు. ఆ విషయం వాళ్ళకి కూడా తెలియాలి. సరళతో గొడవ అంటే ఇప్పుడు మనం పొద్దున్నే టిఫిన్ చేసే టైంకి ఎవరైనా ఇంటికి వస్తే ఏమంటాం? టిఫిన్ చేద్దరండి అంటాం. మధ్యాహ్నం భోజనం చేసే టైంకి వస్తే భోజనం చేద్దరండి అంటాం. అది రాత్రి పడుకునే టైంకి వచ్చింది రండి అన్నాం, దానిలో గొడవ అయిపోయింది. ఈ మాటకేం తక్కువలేదు. పక్కన సుబ్బారావుకి పెళ్ళై వారం అవుతుంది, రోజుకో సినిమా తీసుకెళ్తున్నాడు. ఏ రోజు మీరు తీసుకెళ్లారా? నేను చాలా సార్లు అడిగి అది రాలేదు, నన్ను ఏం చేయమంటావు? ఆవిడ కాదండి, నన్ను. ఏది నువ్వు చూపించే సినిమా జరిపాక మళ్ళీ నీకో సినిమా, నువ్వు ఆగు, వాడు వస్తున్నాడు, జాగ్రత్తగా ఉండు. ఎట్టి నుంచి వస్తున్నాడు వాడు? నమస్తే సార్. నమస్తే సార్. ఎవరండి చక్కని చొక్క? మీ అక్క. మాట్లాడు. అబ్బా, మీ ఆవిడ చూస్తుంటే నాకు కవిత వస్తుందండి. ఏది మా ఆవిడని చూస్తే కవిత? చెప్పు. నీ అడుగులో నా అడుగు, నీ చేతిలో నాకు అడుగు, నీకేం కావాలి అడుగు. దాని మూతికి అడుగు. అది కవిత. ఏం పేరు సార్? అందుకే సోనాలి. బిందే సార్? సత్తు బిందె కనపడట్లా? ఆహా, మీ ఆవిడ ఏం సార్ ఎదిరిపోయింది సార్. ఏంటి ఈ టైంలో చేరుతున్నావు? ఏంటి సార్, మీ ఆవిడ హెయిర్కి ఏమవుతుంది సార్? ఎదిరిపోయింది. నేను చెప్తానయ్యా, నా హెయిర్కి ఏం వాడతాను. నేను ఇక్కడ కూర్చున్న భూమికి అందరిది యాంకర్ అందరూ ఒకటే వాడతాం. ఉదయం లేచి షాంపూతో తలస్నానం చేస్తాం. మధ్యాహ్నం అయితే అంత ఆయిల్ పెట్టి మర్దనా చేస్తాం. మరి రాత్రికి ఎగ్గు తీసి గోడకున్న బొక్కానికి తగిలిస్తుంది. మరి కాదా సార్? అదిగే సార్, ఇలా వెళ్తే మనకి రాజమండ్రి వస్తుంది. అలా వెళ్తే ఏమి రాదు, చెయ్యి నొప్పి వస్తుంది. ఇలా వెళ్ళు. అవునా? ఏం లేదు సార్, నేను పెళ్లి చూపులకి వెళ్తున్నాను. పెళ్లి చూపులకి వెళ్తున్నావా? ఇలా ముందుకు రా. చెప్పు. అబ్బాయి పెళ్లి గారి కుర్రోళ్ళు ఉంటే ఒకసారి ఓవేసుకోండి. ఇలా ఓవేసుకున్న వాళ్ళందరూ ఒక మంచి మాట చెప్తా. ఆడ రేపు మీకు పెళ్లి సెట్ అయ్యి కట్నాల కారు విషయానికి వస్తే స్కూటర్ ఇస్తారంటే కారు కావాలని అడగండి, కూలర్ ఇస్తారంటే ఏసీ కావాలని అడగండి, వాళ్ళ అమ్మాయిని ఇస్తారంటే వాళ్ళ అమ్మమ్మని అడగండి, చేసుకోండి. తెలిసినోడా మాట్లాడేస్తున్నావు.